హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు దొన్న బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా నా స్టైల్లో. అది కూడా నార్మల్ దొన్న బిర్యానీ కాదండి, నాటుకోడి దొన్న బిర్యానీ. మా పిల్లలకైతే ఇది చాలా ఫేవరెట్ అయిపోయిందండి. చాలా నచ్చేసింది. ఇది నాటుకోడితో చేస్తేనే చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే నాటుకోడి మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేపించి తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు, కారం ఒక 2-3 స్పూన్స్, అలాగే ఉప్పు. మనం ఓన్లీ చికెన్కి సరిపడేట్టే ఉప్పు, పసుపు, కారం తీసుకున్నాము. ఇందులోనే చిక్కటి చప్పటి పెరుగు కూడాను 1 స్పూన్ తీసుకొని బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. చికెన్కి ఉప్పు కారం బాగా పడుతుంది. ఈ లోపల మనం బిర్యానీకి కావాల్సిన మసాలాని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులోన ఒక 4 లవంగాలు, ఒక 5 ఇలాచి, అలానే కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే పలావ్ పువ్వు ఇవి వేసి కాస్త వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, పుదీనా. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ మెంతికూర అండి. అది ఒక చిన్న కట్ట సరిపోతుంది. మెంతికూర ఈ బిర్యానీకి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. ఇవి బాగా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ బిర్యానీ కోసం మనం చిట్టి ముత్యాల రైస్ అయితే యూజ్ చేస్తున్నాము. నేనైతే ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అలాగే బిర్యానీ ప్రిపరేషన్ కోసం కుక్కర్ అయితే తీసుకుంటున్నాను. అది మందపాటి పాత్ర అయినా ఏదైనా పర్వాలేదు. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఇందులోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక 2-3 తేజ్పత్తా, అలానే పులావ్ పువ్వులు, లవంగి, ఇలాచి, దాల్చిన చెక్క కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. షాహీ జీరా కూడా ఇందులోనే వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. పోపులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. అవి వేగేలోపు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు రావాలి అంటే గంట సింబల్ని మాత్రం నొక్కటం మర్చిపోవద్దు. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదండి. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకుంటున్నాము. ఇది బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. నాటుకోడి కదా, నేనైతే కుక్కర్ విజిల్ పెట్టట్లేదు. సో అందుకనే పోపులోనే బాగా వేయించుకోవాలి. హాఫ్ కుక్ ఇక్కడే అయిపోవాలి మనకి. తర్వాత మనం రైస్, వాటర్ అన్నీ వేసిన తర్వాత రైస్తో పాటు మిగతా హాఫ్ కుక్ అందులో అయితే ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది నాటుకోడి కాబట్టి. కొద్దిసేపు మూత పెట్టి నేను కుక్ చేసుకున్నాను. నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 7 గ్లాసెస్ వాటర్ మాత్రమే తీసుకున్నాను. అది కూడా హాట్ వాటర్. నేను ముందే కొలిచి వాటర్ని బాయిల్ చేశాను. ఆ వాటరే ఇందులో వేశాను. మనం చికెన్కి అయితే ఆల్రెడీ ఉప్పు వేసాం కదా, సో ఈ వాటర్లో కూడా కాస్త ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని కాస్త ఉప్పుగా ఉండేటట్టు మీరు వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ హాట్ వాటర్ వేసాం కాబట్టి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే కుక్కర్ విజిల్ పెట్టట్లేదు. జస్ట్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి పైన చిన్న గ్లాస్ అయితే నేను పెడుతున్నాను, స్టీమ్ బయటికి రాకుండా. మీరు విజిల్ పెట్టుకోవాలనుకుంటే 3 విజిల్స్ పెట్టుకోవచ్చు. ఇది కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్లేమ్ అయితే పూర్తిగా తగ్గించేసుకోండి. మధ్యలో ఒక్కసారి కలుపుకోండి. మొత్తాన్ని కలుపుకొని పూర్తిగా ఫ్లేమ్ తగ్గించేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 15-20 మినిట్స్ పూర్తిగా లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకుంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. ఇంకా లాస్ట్లో గీ వేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ స్టవ్ కట్టేసి మూత అయితే పెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత తీసి మనం ఇంకా సర్వ్ చేయటమే లేటు. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. చికెన్ కూడాను మంచి మసాలా అది పట్టి చాలా టేస్ట్గా వచ్చింది. నేనైతే దీంతో పాటు చికెన్ కర్రీ చేశాను. అలాగే రైతా అయితే కామన్ కదా,
ఈ మూడింటి కాంబినేషన్తో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఈ బిర్యానీని టేస్ట్ చేయాలనుకుంటే ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.